అసోం వరద బాధితులకు నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్బీ జేఎన్టీయూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వరద బాధితుల కోసం సహాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రూప పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద బాధితులకు అండగా నిలవాలని నందమూరి రూప విజ్ఞప్తి చేశారు. అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి భోజనం లేకుండా, అక్కడ ఉండటానికి నీడ లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ఏ రాష్ట్రం అయినా మనందరం భరత మాత బిడ్డలమని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన భారతదేశం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సమయంలోనే, ఇట్లాంటి సమయంలోనే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఒకటి మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమయంలో మన మానవత్వం చూపించుకునే అవకాశం మనం ఇతర రాష్ట్రాలకు కల్పించాలి. అట్లా అందుకునే ఈ నోబెల్ కాజ్ కోసం వాళ్ళకి మన సహాయం అందించాలని 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ మరియు విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయం అందించాలని ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నందమూరి మోహన్ కృష్ణ గారు, మా నాన్నగారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.